హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, ఫస్ట్ ఫేజ్‌కి సంబంధించి అంటే ఫస్ట్ రౌండ్‌కి సంబంధించి యూజీ తెలంగాణ నీటు రిజల్ట్ అయితే వచ్చినటువంటి విషయం మనందరికి తెలిసిందే. గైస్, ఈ వీడియోలో అయితే మనకు క్యాస్ట్ వైస్‌గా ఎక్కడి వరకొచ్చి కట్ అయింది అనేటువంటి విషయాన్నయితే మనం క్లియర్‌గా చూద్దాం. గైస్, అసలు కట్ ఆఫ్‌ల విషయంలో ఎక్కడికో ఊహిస్తే ఎక్కడికో వచ్చినాయి అని చెప్పేసి చాలామందయితే అనుకుంటూ ఉంటారు. సో, కానీ మనకింకా 1450 సీట్లు ఆల్మోస్ట్ 1500 అనుకోండి. 1500 సీట్లయితే ఇంకా ఫిల్ చేయాలి. సో, దాన్ని బట్టి ఇంకా మనకేమర్థమైతుంది కట్ ఆఫ్ ఇంకా తగ్గేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మనం ఎక్స్‌పెక్టేషన్ దగ్గరికి రాలేదు కదా! అంటే నేనైతే ఏంటి అనంటే ఆల్ అన్ని రౌండ్స్‌లకి సంబంధించి నేనైతే కట్ ఆఫ్ చెప్పాను. అంటే ఫుల్ అంటే మన కౌన్సెలింగ్ అయిపోయేంత వరకు ఇంక్లూడింగ్ మోపప్ రౌండ్ అంటే మోపప్ రౌండ్ అంటే తెలుసు కదా మీకు లెఫ్ట్ ఓవర్ సీట్స్ వేకెంట్‌గా ఉన్నటువంటి సీట్లను కూడా అక్కడైతే ఫిల్ చేస్తారు. సో, మోపప్ రౌండ్‌లో ఫిల్ చేస్తారు. సో, దాన్ని కూడా కలుపుకొని నేనైతే వీడియో చేయడం జరిగింది. సో, ఆహ్, ఆ కట్ ఆఫ్‌తోని పోల్చుకున్నప్పుడు ఇది కొంచెము మీకు ఊహించిన దానికంటే ఆహ్, ఊహించిన దానికి రీచ్ అవ్వదు. సో, నెక్స్ట్ సెకండ్ ఫేజ్‌లో ఏదైతే ఉందో ఎగ్జాక్ట్‌లీ మ్యాచ్ అవుతుంది. చూడండి గైస్ కావాలంటే. సో, మనకిప్పుడు ఫస్ట్ అయితే అసలు ఈ రౌండ్‌లో ఫస్ట్ రౌండ్‌లో ఎక్కడి వరకొచ్చి క్యాస్ట్ వైస్‌గా ఎక్కడి వరకొచ్చి కట్ ఆఫ్ అయిందనేటువంటి విషయాన్నయితే క్లియర్‌గా చూద్దాం. సో, చూడండి గైస్ ఫస్ట్ వచ్చేసి 681 ర్యాంక్ వచ్చేసి సాయిదా ఈ సాయిదా ఫరియా అదీన్ వచ్చి ముస్లిం మైనారిటీ ఆహ్ ఓసీ ఫీమేల్‌కైతే ఫస్ట్ సీట్ అయితే అలాట్ కావడం జరిగింది. 681 ర్యాంక్‌కైతే. సో, గైస్ ఇలా చూసుకుంటూ పోయినట్టయితే మనకు ఈ వీడియోలో అయితే అసలు ఎన్ని సీట్లు ఫిల్ చేశారు అనేటువంటి విషయం కూడా చెప్తాను. ఇంకా రిమైనింగ్ 1500 సీట్లు అంటే ఇప్పుడు ఎన్ని ఫిల్ చేశారో అసలు మనకున్నటువంటి సీట్లెన్నని కూడా ఈ వీడియోలో అయితే క్లియర్‌గా చెప్తాను. గైస్ మీరు వీడియోనైతే స్కిప్ చేయొద్దు. సో, మనకు కాస్ట్ వైస్‌గా అయితే ఇప్పుడు ఎంత వరకొచ్చి ఎలా కట్ అయింది అనేటువంటి విషయాన్నయితే క్లియర్‌గా చూద్దాం గైస్. గైస్, తెలంగాణ స్టేట్ యూజీ నీట్ 2025 రౌండ్ 1 కట్ ఆఫ్ ర్యాంక్ అండ్ మార్క్స్ చూద్దాం క్యాస్ట్ వైస్‌గా. సో, ఫస్ట్ వచ్చేసి ఓపెన్‌లో చూసినట్టయితే మనకు ఫస్ట్ వచ్చేసి ముస్లిం మైనారిటీ దాంట్లో చూసినట్టయితే 410కు మార్క్స్ కట్ అయింది. ర్యాంక్ వచ్చేసి 1,90,563 దగ్గరైతే కట్ కావడం జరిగింది గైస్. నెక్స్ట్ మనకు ఆహ్ నెక్స్ట్ వచ్చేసి ఓపెన్‌లో చూసినట్టయితే 421 మార్క్స్ దగ్గర కట్ అయింది. 1,52,788 ర్యాంక్ దగ్గరైతే ర్యాంక్ దగ్గరికి వచ్చింది. నెక్స్ట్ ఎస్‌సి 1లో చూసినట్టయితే 220 అసలు గాయ్స్ అసలు నేనైతే అసలు అసలు ఇది ఇంత తక్కువ మరీ ఇలా పోతదనుకోలేదు. సో, దీంట్లో అసలు లేరు కాబట్టి ఇంకా చాలా తగ్గుతదేమో అని చెప్పేసి అనుకున్నాను. సో, అది కూడా ఇంకా సెకండ్ రౌండ్‌కి సంబంధించి ఇంకా చాలా తగ్గేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. 226కు అసలు ఎంబీబీఎస్ సీటొచ్చింది గైస్. అది 6,89,753 ర్యాంక్‌కైతే వచ్చింది. అసలు ఇది అన్‌ఎక్స్‌పెక్టెడ్ అన్నట్టిది. ఇంకా అసలు ఇంకా తగ్గుతా ఉంటది. అంటే క్లాస్ ఇది అసలేంటి ఎఫెక్ట్ ఏంటి అనంటే ఇది ఈ సబ్ క్లాసెస్‌గా డివైడ్ అయింది గదా! ఎస్సీ గ్రూప్‌లో. సో, దానివల్ల అయితే చాలా తక్కువ మార్కులొచ్చినా గూడా ఎంబీబీఎస్ సీటొచ్చింది. ఎస్సీ 2లో చూసినట్టయితే 365కి కట్ అయింది. 2,81,427 ర్యాంక్ దగ్గరైతే కట్ అయింది ఫస్ట్ రౌండ్. ఎస్సీ 3లో చూసినట్టయితే 378 వచ్చినాయి. 2,54,502 ర్యాంక్ దగ్గరైతే కట్ అయింది. ఎస్టీ చూసినట్టయితే 382 మార్కులకు 2,46,441 ర్యాంక్ దగ్గరైతే కట్ అయింది గైస్. బీసీఏ చూసినట్టయితే 354 మార్కులకి 3,06,190 ర్యాంక్ దగ్గరైతే కట్ అయింది. బీసీబీకి సంబంధించి 421 హ్మ్. 1,70,223 ర్యాంక్ దగ్గరైతే కట్ అయింది గైస్. బీసీసీకి చూసినట్టయితే 369 2,73,158 ర్యాంక్ దగ్గరైతే కట్ అయింది. బీసీడీ చూసినట్టయితే ఆహ్, 4,200 సారీ 428 మార్క్స్ 1,58,792 ర్యాంక్ దగ్గరైతే కట్ కావడం జరిగింది. బీసీఈ చూసినట్టయితే 420 మార్క్స్ వచ్చినాయి. 420 మార్క్స్ దగ్గర కట్ అయింది. 1,71,969 ఈ ర్యాంక్ దగ్గరైతే కట్ కావడం జరిగింది గైస్. ఇది టోటల్‌గా మనకు సంబంధించి క్యాస్ట్ వైస్‌గా కట్ ఆఫ్ మనం ఎక్స్‌పెక్ట్ చేసిన దానికి అంటే పూర్తిగా ఫైనల్ రౌండ్‌కి మనం అయిపోయేలోపు ఎక్కడికి కట్ అవుతుంది అనేది ఎక్స్‌పెక్ట్ చేసింది. ఆల్‌మోస్ట్ దగ్గరగా అక్కడికి రీచ్ అవుతుంది సెకండ్ రౌండ్ చూసినట్టయితే. సో, గైస్ ఇప్పుడు చూడండి ఇక మనకు ఆల్‌మోస్ట్ ఫిల్డ్ సీట్స్ వచ్చేసి రౌండ్ 1లో ఎన్ని సీట్లు ఫిల్ చేశారంటే 4,253 సీట్లు అంటే మనకు 5,000 చేంజ్ ప్లస్ ఉన్నాయి కాబట్టి గైస్ ఇంకా 1,450 సీట్లు ఆల్‌మోస్ట్ ఇంకా 1,450 సీట్లు ఇంకేమన్నా మనకు ఒకవేళ ఫాదర్ కొలంబో ఏమన్నా ఇంకా సీట్లు యాడ్ అయ్యి
దాని తర్వాత ఇంకా పెరిగితే కొంచెం ఇంకొక 50 నుంచి 75 సీట్స్ అనుకోండి. అవి కలిసినా గూడా దీనికి దాదాపుగా ఆల్‌మోస్ట్ 1500 సీట్ అయితే అంటే అవి వస్తాయని ఎక్స్‌పెక్ట్ చేయడం కాదు గానీ, 1450 సీట్లయితే మనకైతే ఇంకా ఫిల్ చేయనియి ఉన్నాయి గాయ్స్. 1450 మందికైతే ఇంకా ఎంబీబీఎస్ సీట్ వచ్చేటువంటి అవకాశం ఉంది రౌండ్ 2లో. ఇంకా ఎంఆర్‌సీలు గూడా క్రియేట్ అయితాయి గదా గైస్! ఇంకా ఎంఆర్‌సీలు క్రియేట్ అయినప్పుడు ఇంకా చాలా కట్ ఆఫ్ అనేది తగ్గేటువంటి క్యాస్ట్ వైస్‌గా, రిజర్వేషన్ వైస్‌గా చూసినట్టయితే ఇంకా కట్ ఆఫ్ అనేది చాలా తగ్గేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది గైస్. ఖచ్చితంగా తగ్గుతుంది. అది ఏ క్యాస్ట్‌లో ఎన్ని ఎంఆర్‌సీలు క్రియేట్ అయితే అది ఎంతవరకు తగ్గుతుందనేది మనకైతే తెలుస్తుంది. దీన్ని బట్టి ఇంకొక క్లియర్ వీడియో అయితే నేను చేస్తాను గైస్ రేపు మార్నింగ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.